కొంచెం అమ్మినసా ఈరోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో డీమన్ నోబల్ జిన్వుతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. జిన్వు ఈజీగా తన వెపన్ ని బ్రేక్ చేసి తన్ని చంపేలోపే తను సరెండర్ అయిపోతుంది. డీమన్ నోబల్ మాట్లాడుతుందని జిన్వు షాక్ అయ్యి తన హెల్మెట్ తీస్తాడు. హ్యూమన్ అపిరియన్స్ లో ఉన్న ఈ డీమన్ పేరు ఎజిల్ రాదిరో. ఇంకా ఎజిల్ తన్ని చంపొద్దని జిన్వుకి రిక్వెస్ట్ చేస్తుంది. ఎజిల్ సోల్జర్స్ ని తనే చంపాడని తెలిసినా కూడా ఎలాంటి ఎంబారస్మెంట్ లేకుండా తన్ని చంపొద్దని ఎందుకు రిక్వెస్ట్ చేస్తుందని జిన్వు ఎజిల్ కి అడుగుతాడు. ఎజిల్ రిప్లై ఇస్తూ నైట్ డ్యూటీ వాళ్ళ మాస్టర్ ని ప్రొటెక్ట్ చేయడం అని, తను బ్రతుకున్నంత వరకు చనిపోయిన తన నైట్స్ హ్యాపీగా ఉంటారని ఎజిల్ చెప్తుంది. ఇంకా జిన్వు ఎజిల్ ని చంపకుండా తిరిగి వెళ్తూ ఉంటాడు. ఛాన్స్ దొరికిందని ఎజిల్ అనుకొని జిన్వుని వెనక నుండి అటాక్ చేయాలని చూస్తుంది. టస్క్ సాంగ్ ఆఫ్ ప్రొటెక్షన్ యూస్ చేసి ఎజిల్ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. తన అటెంప్ట్ ఫెయిల్ అయింది కాబట్టి తన్ని చంపొద్దని ఎజిల్ మళ్ళీ జిన్వుకి రిక్వెస్ట్ చేస్తుంది. టస్క్ యాంటీ గ్రావిటీతో ఎజిల్ ని లిఫ్ట్ చేస్తాడు. ఎంట్రీ పర్మిట్ ఎక్కడ ఉందని జిన్వు ఎజిల్ కి అడుగుతాడు. ఎజిల్ రిప్లై ఇస్తూ తన ఫ్యామిలీ ఎంట్రీ పర్మిట్ ని ప్రొటెక్ట్ చేస్తుందని, జిన్వు తన్ని చంపకపోతే వాళ్ళ ఎంట్రీ పర్మిట్ జిన్వుకి ఇచ్చేస్తారని ఎజిల్ చెప్తుంది. ఇంకా తను కంటిన్యూ చేస్తూ హయ్యర్ ఫ్లోర్స్ లో ఉన్న ఎంట్రీ పర్మిట్స్ ఎక్కడ ఉన్నాయో తనకు తెలుసని, తన్ని ఇంకా తన ఫ్యామిలీని జిన్వు ఏం చేయకపోతే హయ్యర్ ఫ్లోర్స్ లో ఉన్న ఎంట్రీ పర్మిట్స్ దగ్గరికి తను జిన్వుని గైడ్ చేస్తుందని ఎజిల్ చెప్తుంది. ఎజిల్ ఇచ్చిన ఆఫర్ జిన్వుకి నచ్చుతుంది, కానీ ఎజిల్ ని నమ్మొచ్చో లేదో అని జిన్వుకి డౌట్ గానే ఉంటుంది. అందుకే జిన్వు బ్లడ్ లస్ట్ స్కిల్ ని యూజ్ చేసి నేను నిన్ను ట్రస్ట్ చేయొచ్చా లేదా అని జిన్వు అడుగుతాడు. జిన్వు కళ్ళలో చూసి ఎజిల్ భయపడి తను నిజమే చెప్తుందని, జిన్వు తన్ని ట్రస్ట్ చేయొచ్చని ఎజిల్ చెప్తుంది. ఇది విని జిన్వు తనకి ఎంట్రీ పర్మిట్ దొరికిన వెంటనే తను ఇక్కడ నుండి వెళ్ళిపోతాడని ఎజిల్ తో చెప్తాడు. ఈ డీమన్ స్పీషియస్ ఎవరో తెలుసుకుందామని జిన్వు ఎజిల్ తో మీరు ఎవరని అడుగుతాడు. ఎజిల్ రిప్లై ఇస్తూ తన పేరు ఎజిల్ అని, తను రాదిర్ క్లాన్ ఎల్డెస్ట్ డాటర్ అని ఎజిల్ చెప్తుంది. తన క్వశ్చన్ ఎజిల్ కి అర్థం కాలేదని జిన్వు చూసి వాళ్ళ హెడ్స్ లో హ్యూమన్స్ ని చంపేమని వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయా అని జిన్వు ఎజిల్ తో అడుగుతాడు. ఎజిల్ రిప్లై ఇస్తూ హ్యూమన్స్ ని చంపేమన్న కమాండ్ కాకుండా ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయమని వాళ్ళకి కమాండ్ వినిపిస్తూ ఉంటుందని ఎజిల్ చెప్తుంది. ఇది విని జిన్వు ఆ కమాండ్స్ వినిపించడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయని జిన్వు అడుగుతాడు. ఈ ప్లేస్ లో వాళ్ళు కళ్ళు తెరిచినప్పటి నుంచి ఆ కమాండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయని ఎజిల్ చెప్తుంది. ఇది విని జిన్వు షాక్ అయ్యి వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారని జిన్వు అడుగుతాడు. ఎజిల్ రిప్లై ఇస్తూ వాళ్ళు ఫస్ట్ డీమన్ వరల్డ్ లో ఉండేవారని, కానీ సడన్ గా ఒక రోజు వాళ్ళు ఈ ప్లేస్ లో కళ్ళు తెరిచారని ఎజిల్ చెప్తుంది. ఇది విని జిన్వు డీమన్ వరల్డ్ లో మీరేం చేసేవారని జిన్వు అడుగుతాడు. సిస్టమ్ ఇప్పుడు ఎజిల్ ఆన్సర్స్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా జిన్వు క్వశ్చన్ కి ఎజిల్ రిప్లై ఇస్తూ వాళ్ళు వార్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేవారని ఎజిల్ చెప్తుంది. వార్ ఎవరితో అని జిన్వు అడుగుతాడు. ఇది విని ఎజిల్ ఆ వార్ ఒక స్ట్రాంగ్ ఎనిమీతో ఉండేదని, ఆ ఎనిమీని ఫేస్ చేయడం కోసం అందరు డీమన్స్ కలిసి వర్క్ చేశారని ఎజిల్ చెప్తుంది. జిన్వు వేరే క్వశ్చన్స్ అడిగేలోపు సిస్టమ్ ఎజిల్ మైండ్ ని కంట్రోల్ చేసుకొని జిన్వుకి దొరకాల్సిన ఇన్ఫర్మేషన్ తనకి దొరికేసిందని, ఇంకా ఈ కన్వర్జేషన్ ఇక్కడతో ఆగిపోతుందని సిస్టమ్ ఎజిల్ తో చెప్పించి ఎజిల్ ని అన్కాన్షియస్ చేసేస్తుంది. ఇంకా మనం హంటర్ అసోసియేషన్ మీటింగ్ ని చూస్తాం. జపాన్ ఐలాండ్ మీద అటాక్ చేసిన ఫ్లయింగ్ యాంట్ గురించి వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. యాంట్ అటాక్ చేసింది ఒక రిమోట్ ఐలాండ్ మీద కాబట్టి ఎమర్జెన్సీ హంటర్స్ టీమ్ రావడానికి లేట్ అయిందనమాట. ఈ ఐలాండ్ లో టోటల్ 294 మంది చనిపోయారు. ఇంకా ఎమర్జెన్సీ హంటర్స్ టీమ్ లో కూడా 6 లో ర్యాంక్ హంటర్స్ చనిపోయారు. లాస్ట్ లో ఒక ఏ ర్యాంక్ హంటర్ ద్వారానే ఈ యాంట్ చనిపోయింది. ఏ ర్యాంక్ హంటర్స్ మాత్రమే ఈ ఫ్లయింగ్ యాంట్స్ ని చంపగలరని వీళ్ళందరికి అర్థమవుతుంది. జేజో ఐలాండ్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రిమోట్ ఐలాండ్ మీద యాంట్ అటాక్ చేసింది కాబట్టి ఈ యాంట్స్ కొద్ది రోజుల్లో మెయిన్ ల్యాండ్ కి రీచ్ అవ్వచ్చని, అందుకే వాళ్ళు ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదని గున్హి వీళ్ళందరితో చెప్తాడు. జాయింట్ ఆపరేషన్ కోసం జపాన్ ని రిక్వెస్ట్ చేయండి అని చెప్పి 4th జేజో ఐలాండ్ రైడ్ ని గున్హి అనౌన్స్ చేస్తాడు. ఇంకా జపాన్ హంటర్ అసోసియేషన్ చనిపోయిన ఫ్లయింగ్ యాంట్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఎజిల్ కళ్ళు తెరుస్తుంది. తను జిన్వుని రాదిర్ క్లాన్ క్యాసిల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎజిల్ ఫాదర్ అయిన బోర్గాన్ జిన్వుని చూసి చాలా భయపడిపోతాడు. షాడో ఆర్మీ బోర్గాన్ కి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. తన కూతుర్ని మోసం చేసి జిన్వు తన ఆర్మీని తీసుకొచ్చాడని బోర్గాన్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. తన ఫాదర్ ఫ్రస్ట్రేషన్ ని ఎజిల్ కంట్రోల్ చేయాలని ట్రై చేసినా కూడా బోర్గాన్ ఎజిల్ మాట వినకుండా తన సోల్జర్స్ ని జిన్వు మీద అటాక్ చేయడానికి సెండ్ చేస్తాడు.
చేస్తాడు. ఇది చూసి జిన్వు తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఎజిల్ కి ప్రామిస్ చేశాడని, తనకి ఎంట్రీ పర్మిట్ ఇస్తే తను వీళ్ళని ఏం చేయడని జిన్వు చెప్తాడు. వల్కాన్ ఇంకా మీటస్ ని ఓడించిన జిన్వుని తను ఓడించలేడని బోర్గాన్ కి అర్థమవుతుంది. అందుకే తను ఎంట్రీ పర్మిట్ ని జిన్వుకి ఇచ్చేస్తాడు. ఎజిల్ కి హయ్యర్ ఫ్లోర్స్ లో ఉన్న ఎంట్రీ పర్మిట్స్ ఎక్కడున్నాయో తెలుసు కాబట్టి తను ఎజిల్ ని గైడ్ గా తీసుకెళ్తాడని బోర్గాన్ కి రిక్వెస్ట్ చేస్తాడు. హయ్యర్ ఫ్లోర్స్ లో తను ఎజిల్ ని ప్రొటెక్ట్ చేస్తాడని జిన్వు ప్రామిస్ చేశాడు కాబట్టి ఎజిల్ ని జిన్వుతో పాటు సెండ్ చేయడానికి బోర్గాన్ ఒప్పుకుంటాడు. ఇంకా జిన్వు ఈజీగా ఫ్లోర్స్ క్లియర్ చేస్తూ 89th ఫ్లోర్ కి రీచ్ అవుతాడు. ఎనిమీస్ తో ఫైట్ చేసి ట్యాంక్ ఇంకా ఇగ్రిస్ ర్యాంక్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ట్యాంక్ ఏ ర్యాంక్ లెవెల్లో, ఇంకా ఇగ్రిస్ ఎస్ ర్యాంక్ లెవెల్లో అన్నమాట. డీమన్ క్లాన్స్ కోసం ఎజిల్ తనతో పాటు గిఫ్ట్ తీసుకొస్తుంది. 90th ఫ్లోర్ నుంచి పవర్ఫుల్ నోబల్ క్లాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో నెగోషియేట్ చేద్దామని ఎజిల్ జిన్వుకి చెప్తుంది. ఇది విని జిన్వు తను వీక్ అయి ఉంటే రాదిర్ క్లాన్ తనతో నెగోషియేట్ చేయకుండా తనతో ఫైట్ చేసేవారని, అందుకే తను స్ట్రాంగ్ కాబట్టి నోబల్ క్లాన్స్ తో నెగోషియేట్ చేయకుండా తను ఫైట్ చేస్తాడని జిన్వు చెప్తాడు. జిన్వు చెప్పింది విని ఎజిల్ షాక్ అవుతుంది. ఇంకా జిన్వు కంటిన్యూ చేస్తూ హయ్యర్ పొజిషన్స్ కోసం డీమన్ క్లాన్స్ మధ్య ఎప్పుడు వార్స్ జరుగుతూ ఉంటాయని, అందుకే తను 100th ఫ్లోర్ ని క్లియర్ చేసి రాదిర్ క్లాన్ ని టాప్ పొజిషన్ లోకి తీసుకొస్తాడని జిన్వు చెప్తాడు. ఇంకా హయ్యర్ ఫ్లోర్స్ లో స్ట్రాంగ్ ఎనిమిస్ ఉంటారు కాబట్టి ఎజిల్ సేఫ్టీ గురించి ఆలోచించి జిన్వు తన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఎజిల్ తన మాట వినకుండా జిన్వు లాస్ట్ వరకు ఏం అచీవ్ చేస్తాడో తను చూడాలనుకుంటుందని ఎజిల్ చెప్తుంది. ఇది విని జిన్వు ఎజిల్ ని హయ్యర్ ఫ్లోర్స్ కి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఎజిల్ చెప్పినట్టే 90th ఫ్లోర్ నుంచి జిన్వు స్ట్రాంగ్ ఎనిమిస్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. అయినా సరే తను ఫ్లోర్స్ ని క్లియర్ చేస్తూ లాస్ట్ 100th ఫ్లోర్ కి రీచ్ అవుతాడు. ఇంకా మనం ఫైనలీ డీమన్ మోనార్క్ బారాన్ ని చూస్తాం. బారాన్ తన స్కై డ్రాగన్ అయిన కైజలిన్ మీద కూర్చొని ఉంటాడు. బారాన్ ఆరాని చూసి బారాన్ తనకన్నా స్ట్రాంగ్ అని జిన్వుకి అర్థమవుతుంది. బారాన్ స్ట్రాంగ్ బ్లడ్ లస్ట్ ని ఫీల్ చేసి ఎజిల్ పానిక్ అవుతుంది. ఇంకా బారాన్ కైజలిన్ తో పైకి ఎగిరి హెల్స్ ఆర్మీ స్కిల్ ని యూజ్ చేస్తాడు. దీంతో అక్కడ మ్యాజిక్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఆ పోర్టల్స్ లో నుంచి 1000+ డీమన్ సోల్జర్స్ బయటకు వచ్చి జిన్వు ఇంకా ఎజిల్ ని రౌండ్ అప్ చేస్తారు. ఇది చూసి జిన్వు మోనాక్స్ డొమైన్ స్కిల్ ని యూజ్ చేసి షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. షాడో ఆర్మీ ఇంకా డీమన్ సోల్జర్స్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. షాడో ఆర్మీ డీమన్స్ ఆర్మీని డామినేట్ చేస్తూ ఉంటుంది. షాడో సోల్జర్స్ పవర్స్ ని చూసి ఎజిల్ షాక్ అవుతుంది. కానీ జిన్వు బారాన్ని ఓడించగలడో లేదో అని తను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. బారాన్ పైనుంచి లైట్నింగ్ స్టార్మ్ తో కింద ఉన్న షాడో ఆర్మీ మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఎజిల్ కి టచ్ అయ్యే లోపే జిన్వు తన్ని సేవ్ చేస్తాడు. బారాన్ లైట్నింగ్ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఉందని జిన్వుకి అర్థమవుతుంది. బారాన్ అటాక్ తో షాడో ఆర్మీ చనిపోయి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. బారాన్ మళ్ళీ ఇలాంటి సేమ్ అటాక్ చేస్తే తన మానా ఫుల్ గా కంప్లీట్ అయిపోతుందని జిన్వుకి తెలుసు. అందుకే తను ఫస్ట్ కైజలిన్ ని ఫినిష్ చేద్దామని డిసైడ్ అవుతాడు. జిన్వు షీల్డ్ ఇంకా స్ప్రింట్ స్కిల్ ని యూజ్ చేస్తాడు. ఇంకా తను ఫుల్ స్పీడ్ తో వెళ్లి కైజలిన్ వింగ్స్ మీద అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ జిన్వు అటాక్ ని బారాన్ బ్లాక్ చేస్తాడు. తను షీల్డ్ స్కిల్ ని యూజ్ చేయడం బారాన్ క్లియర్ గా చూసేశాడని జిన్వు షాక్ అవుతాడు. ఇంకా బారాన్ జిన్వుని గ్రౌండ్ మీదకి విసిరేసి తన మీద లైట్నింగ్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్వు లైట్నింగ్ అటాక్స్ ని డాట్ చేస్తూ టస్క్ కి కమాండ్ ఇస్తాడు. టస్క్ తన ఫైర్ తో బారాన్ మీద అటాక్ చేస్తాడు. ఇంకా ఇగ్రిస్ తన స్వాట్ త్రో చేసి కైజలిన్ ని చంపేస్తాడు. దీంతో బారాన్ గ్రౌండ్ మీదకి వస్తాడు. సీన్ షిఫ్ట్ అయి మనం చాహిన్ ఇంకా జోంగిన్ ని చూస్తాం. జేజో ఐలాండ్ 4th రైడ్ గురించి జోంగిన్ చాహిన్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈసారి తను జేజో ఐలాండ్ రైడ్ ని కంప్లీట్ చేసేస్తాడని జోంగిన్ ఫుల్ ఫైర్ అప్ అయి ఉంటాడు. కంట్రీలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ ఈ రైడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి జిన్వు కూడా ఈ రైడ్ లో జాయిన్ అవుతాడని చాహిన్ ఆలోచిస్తూ ఉంటుంది. జేజో ఐలాండ్ రైడ్ గురించి డిస్కస్ చేయడానికి గొతో ర్యూజీ జపాన్ నుండి సౌత్ కొరియాకు వస్తాడు. ర్యూజీ జపాన్ లో ఉన్న లార్జెస్ట్ గిల్డ్ అయిన డ్రాస్వార్డ్ గిల్డ్ మాస్టర్ అన్నమాట. ర్యూజీ గిల్డ్ లో టోటల్ 11 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు కాబట్టి తన గిల్డ్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ గిల్డ్ అన్నమాట. ఫస్ట్ లార్జెస్ట్ గిల్డ్ చైనాలో ఉంది. హనేకావా ట్రాన్స్లేటర్ గా ర్యూజీతో పాటు కొరియాకు వస్తుంది. జాయింట్ ఆపరేషన్ కోసం ఇన్వైట్ చేసినందుకు వీళ్ళు గున్హీకి గ్రాటిట్యూడ్ షో చేస్తారు. ఇది విని గున్హీ కూడా రిటర్న్ లో తన ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేసినందుకు ర్యూజీకి గ్రాటిట్యూడ్ షో చేస్తాడు. హ్యాండ్స్ ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకు దొరికిన డేటాని హనేకావా కొరియన్ అసోసియేషన్ కి చూపిస్తుంది. హ్యాండ్స్ ఎక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ 1 year మాత్రమే. అందుకే వీళ్ళు ఎక్స్
హ్యాచ్ చేసే యాంట్ క్వీన్ ని ఎలిమినేట్ చేస్తే మిగతా యాంట్స్ 1 year లో చనిపోతాయి అన్నమాట. లాస్ట్ 3 జేజో ఐలాండ్ రైడ్స్ లో స్ట్రాంగ్ మ్యాజిక్ పవర్ ఉన్న హంటర్స్ మీదనే యాంట్స్ అటాక్ చేశాయి. అందుకే జపానీస్ హంటర్స్ ఈ యాంట్స్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తూ జేజో ఐలాండ్ రైడ్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. జపాన్ హంటర్ అసోసియేషన్ యాంట్స్ గురించి వాళ్ళకన్నా ఎక్కువ డేటాని కలెక్ట్ చేసిందని చూసి గున్హీ షాక్ అవుతాడు. ఇంకా ర్యూజీ గున్హీతో ఈ జేజో ఐలాండ్ రైడ్ లో తనతో కలిపి టోటల్ 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ పార్టిసిపేట్ చేస్తారని, జాపనీస్ హంటర్స్ యాంట్స్ అటెన్షన్ ని డ్రా చేస్తున్నప్పుడు కొరియన్ హంటర్స్ యాంట్ క్వీన్ ని ఎలిమినేట్ చేయాలని ర్యూజీ చెప్తాడు. 10 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఈ రేడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారని విని కొరియన్ అసోసియేషన్ షాక్ అవుతుంది. జపానీస్ హంటర్స్ స్ట్రాంగ్ మ్యాజిక్ పవర్ ని రిలీజ్ చేస్తూ యాంట్స్ అటెన్షన్ ని డ్రా చేసి థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్స్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి జపాన్ స్ట్రాటజీని గున్హీ యాక్సెప్ట్ చేస్తాడు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం డీమన్ క్యాసల్ ఫైనల్ ఫైట్ ని చూస్తాం. షాడో సోల్జర్స్ డీమన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ జిన్వో మానా చాలా స్పీడ్ గా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. బారాన్ టస్క్ మీద అటాక్ చేస్తాడు. టస్క్ సాంగ్ ఆఫ్ ప్రొటెక్షన్ ని యూజ్ చేసి బారాన్ అటాక్ ని బ్లాక్ చేయాలని చూస్తాడు. కానీ బారాన్ అటాక్ పవర్ఫుల్ గా ఉండడంతో బారాన్ టస్క్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఐరన్ ఇంకా ఇగ్రీస్ బారాన్ మీద అటాక్ చేస్తారు. బారాన్ వీళ్ళిద్దరిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాడు. లాస్ట్ లో జిన్వో ఫేటల్ స్ట్రైక్ స్కిల్ ని యూజ్ చేసి బారాన్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. కానీ తన అటాక్ ని కూడా బారాన్ బ్లాక్ చేసేస్తాడు. ఇంకా బారాన్ జిన్వోని పట్టుకొని అటాక్ చేసే లోపే ఇగ్రిస్ ఐరన్ ఇంకా టస్క్ రీజనరేట్ అయ్యి బారాన్ స్వాడ్ ని ఆపేస్తారు. బారాన్ డిస్ట్రాక్ట్ అవడంతో జిన్వో బారాన్ లెఫ్ట్ హ్యాండ్ మీద అటాక్ చేస్తాడు. ఇగ్రిస్ బారాన్ రైట్ హ్యాండ్ మీద అటాక్ చేసిన తర్వాత టస్క్ ఇంకా ఐరన్ బారాన్ ని హోల్డ్ చేస్తారు. ఇది చూసి బారాన్ క్లోజ్ రేంజ్ అటాక్ తో వీళ్ళ నలుగురు మీద అటాక్ చేస్తాడు. జిన్వో ఈ అటాక్ ని డాట్ చేస్తాడు. కానీ వీళ్ళ ముగ్గురికి అటాక్ టచ్ అయ్యి వీళ్ళు డిస్ట్రాయ్ అయిపోతారు. దీంతో జిన్వో మానా 0కి రీచ్ అయిపోతుంది. ఇంకా బారాన్ తన లైట్నింగ్ స్వాడ్ తో ఫైట్ చేయకుండా డాగర్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బారాన్ ఇంకా జిన్వో మధ్య 1v1 ఫైట్ స్టార్ట్ అవుతుంది. బారాన్ జిన్వో అటాక్స్ ని బ్లాక్ చేస్తూ జిన్వోని ఫైట్ లో ఫుల్ డామినేట్ చేస్తూ ఉంటాడు. బారాన్ లైట్నింగ్ తో జిన్వో మీద అటాక్ చేస్తాడు. దీంతో జిన్వో డాగర్స్ తన హ్యాండ్స్ నుంచి స్లిప్ అయిపోతాయి. ఇంకా బారాన్ జిన్వో మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఇది చూసి జిన్వో బారాన్ 2 హ్యాండ్స్ ని పట్టుకుంటాడు. బారాన్ ఫిజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని జిన్వోకి అర్థమవుతుంది. ఇంకా బారాన్ క్లోజ్ రేంజ్ లో జిన్వో మీద అటాక్ చేయడానికి లైట్నింగ్ పవర్ చార్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ డిస్టెన్స్ లో తను బారాన్ అటాక్ ని డాచ్ చేయలేడని జిన్వో పానిక్ అవుతాడు. అప్పుడే ఎజిల్ తన వెపన్ ని బారాన్ వైపు త్రో చేసి బారాన్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. జిన్వో ఈ ఛాన్స్ ని యూజ్ చేస్తూ డామినేటర్ స్కిల్ ని యూజ్ చేసి బారాన్ హ్యాండ్స్ ని బ్రేక్ చేసేస్తాడు. అయినా సరే బారాన్ తన ఫైనల్ అటాక్ ని చార్జ్ అప్ చేస్తాడు. ఇది చూసి జిన్వో తన ఫుల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ తో బారాన్ ని అప్పర్ కట్ తో పంచ్ చేస్తాడు. ఇంకా ఈ ఫైనల్ పంచ్ తో బారాన్ చనిపోతాడు. డీమన్ సోల్స్ కలెక్ట్ చేయాల్సిన క్వెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రాధీర్ క్లాన్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉందని నీ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేయమని జిన్వో ఎజిల్ తో చెప్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.